పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. టెక్నాలజీ మనిషి జీవితాన్ని సులభం చేస్తుందని అందరు అనుకుంటాం. కానీ అదే టెక్నాలజీలో మనం చేసే చిన్న పొరపాటు జీవిత ఆశయాల మీద కోలుకోలేని దెబ్బ కొడితే ఎలా ఉంటుంది? మీరు విన్నది నిజమే. ఒకే ఒక్క నిమిషం ఆలస్యం ఆ నిమిషం కాస్త ఒక కూతురి డాక్టర్ కలను కాల్చివేసేసింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ తను ప్రాణంగా చూసుకునే కన్న కూతురి ముందే ఒక తండ్రి రోడ్డుపై పడి పోలీసుల కాళ్ళు పట్టుకొని ఏడ్చేలా చేసింది ఆ గూగుల్ మ్యాప్. ఈ హృదయ విదారకర సంఘటన కీసరాలోని నీటు పరీక్షా కేంద్రం వద్ద జరిగింది. సంవత్సరం పొడుగునా రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన చదువు, కన్న కలలు అన్నీ కూడా ఒక్క నిమిషంలో బూడిదలు పోసిన పన్నీరయ్యాయి. కీసరా నీట్ ఎగ్జామ్ సెంటర్ ఇప్పుడు ఒక కన్నీటి గాథకు సాక్ష్యంగా నిలిచింది. పరీక్ష రాయడానికి ఎన్నో ఆశలతో బయలుదేరినటువంటి ఆ విద్యార్థిని ఆమె తల్లిదండ్రులు సమయానికే సెంటర్కు చేరుకోవాలని అనుకున్నారు. రూట్ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ను ఆశ్రయించారు. ఇక్కడే ఆ టెక్నాలజీ వారిని ఘోరంగా వంచింది. గూగుల్ మ్యాప్ చూపించిన తప్పుడు దారి వల్ల వారు తీవ్రమైన ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఎలాగలాగా కష్టపడి పరీక్షా కేంద్రానికి చేరుకునేసరికి సమయం దాటిపోయింది. గేట్లు మూసేశారు. కేవలం ఒకే ఒక్క నిమిషం ఆలస్యం కారణంగా. ఆ ఒక్క నిమిషమే ఆ కుటుంబం జీవితంలో ఇప్పుడు చీకట్లు నింపింది. గేటు లోపలికి పంపాలంటూ అక్కడున్న ఆ పోలీసులను, అధికారులను ఆ తండ్రి బతిమలాడాడు. నిబంధనలు ఒప్పుకోవంటూ వారు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. దాంతో ఆ కన్న తండ్రి గుండె పగిలింది. తన కూతురి విద్యా సంవత్సరం పాడైపోతుందనే భయంతో అక్కడే డ్యూటీలో ఉన్న ఆ పోలీసుల కాళ్ళు పట్టుకున్నాడు. సార్, నా కూతురిని లోపలికి పంపించండి, దయచేసి కాపాడండి అంటూ రోడ్డుపై సాష్టాంగ నమస్కారం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ప్రాణంగా చూసుకునే కన్న కూతురు ముందే ఆ తండ్రి పడుతున్న ఆవేదన చూసి అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రి తన కోసం అంతగా దిగజారి వేడుకుంటుంటే ఆ కూతురు తట్టుకోలేకపోయింది. ఈ పరీక్షా కేంద్రం వద్ద కేవలం ఈ ఒక్క అమ్మాయే కాదు, ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న వారు మరికొందరు కూడా ఉన్నారు. గూగుల్ మ్యాప్స్ తప్పుడు లొకేషన్ చూపించడం వల్లే తాము సకాలంలో రాలేకపోయామని తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకున్నారు. ఇంకొందరు విద్యార్థులు కూడా కొద్దిపాటి నిమిషాల తేడాతో ఎగ్జామ్ రాయలేకపోయారు. ఎంత వేడుకున్నా, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఏడుస్తూ అక్కడి నుంచి వెనుతిరిగారు. టెక్నాలజీని నమ్ముకుంటే ఇలాంటి ఘోరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేకపోయామని వారు వాపోయారు. నిబంధనలు ముఖ్యం కాదనలేం, కానీ పరీక్షల నిర్వహణకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక కన్న తండ్రి కూతురి భవిష్యత్తు కోసము అంతగా రోధిస్తున్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. యాంత్రికంగా మారిపోతున్న ఈ సమాజంలో రూల్స్ కన్నా మనుషుల జీవితాలు ముఖ్యం కాదా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా ఆ గూగుల్ మ్యాప్ చేసిన చిన్న తప్పు, అధికారుల కఠినమైన నిబంధనలు కలిసి ఒక విద్యార్థిని డాక్టర్ కలలను ప్రస్తుతానికి దూరం చేశాయి. ఒక తండ్రికి కడుపు కోతను మిగిల్చాయి.